ఏం చేస్తున్నారు అక్కడ? ఆ క్రెడిట్ తీసుకురా. అలాగే రెడీ, త్వరగా వెళ్ళు. నేను రెడీ. అన్నా నువ్వు లాగించు, నేను చూసుకుంటాగా. కాసేపు కూడా నిద్రపోను, ఏంట్రా నీ గొడవ? రేయ్ రారా, ఇంకా ముందుకు రారా. రారా, అక్కడే ఆపు. వాయిస్ బేస్ గా ఉంది. వర్షం రోజు ఎఫెక్ట్ అయిన జలుబు ఇంకా తగ్గలేదా? నా వైపు చూడొద్దు, వాళ్ళందరూ చూస్తారు. నేను చెప్పేది మాత్రమే విను. నీ గురించి మొత్తం తెలిసిపోయింది. అబ్బా నా వైపు చూడొద్దు. నువ్వు ముందు మంచిగానే ఉంటావు, ఆ తర్వాత చనువు పెంచుకుంటావు, ఆ తర్వాత అబ్బా నా వైపు చూడొద్దని చెప్పానా లేదా, ఆ తర్వాత ఐ లవ్ యూ అంటావు, ఆ తర్వాత పెళ్లి అంటావు. కానీ మాలాంటి గొప్ప వాళ్ళు మీలాంటి పేదవాళ్లతో చచ్చినా పెళ్లి కొప్పుకోరు. జాగ్రత్త. ఇలా అన్నది నేను కాదు, మా అన్నయ్య. కానీ నాకు తెలుసు నువ్వు ఒట్టి చద్దను టైప్ అని, ఐ లవ్ యూ అనవని. అందుకే నేనే అంటున్నాను, ఐ లవ్ యూ. అన్నా ఓకేనా? ఏమిటి ఓకేనా? చెప్పన్నా ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. గ్లైకోడిన్ వాడి అమృతాంజలో ఆవిరి పట్టించుకో, జలుబుకి మంచిది. ఒరేయ్ నువ్వు రాను రాను వట్టి దద్దమ్మ అయిపోతున్నావురా. నేనప్పుడే చెప్పానా వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది, ఆవిరి పట్టుకోవాలని. విన్నావా? తడిసి వారం రోజులైంది ఇప్పటికి. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇది నీ సొంత తెలివా లేకపోతే ఎవరైనా చెప్పడమా? అవే నాకెవరు చెప్తారు, సొంత ఐడియానే. ఒరేయ్ నీకు ఈ సేవలు చేయాల్సింది నేను కాదురా, నీ పెళ్ళాం. నాకింకా పెళ్లి కాలేదుగా. నీకింకా పెళ్లి కాలేదన్న విషయం నీకు గుర్తుందన్నమాట. ఎక్కడ మర్చిపోయావో అనుకున్నాను. లే, 1 నెల రోజులు నీకు అవకాశం ఇస్తున్నాను. ఆ లోపు నీకు నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి, అమ్మా ఇది నా పెళ్ళాన్ని చెప్పాలి. లేకపోతే నీ దారిని నిన్ను వదిలేసి కృష్ణ రామ అనుకుంటూ నా దారిని నేను ఏ కాశీయో రామేశ్వరం వెళ్ళిపోతాను. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మా అమ్మా అంత పంచేకే. 2 రోజులకోసారి నీ చేతితో పెట్టిన చేపల పులుసు తినకపోతే నాకు వర్కౌట్ కాదమ్మా. వేదవ చేపల పులుసు మీద ఉన్న మక్కువ నీకు పెళ్ళా మీద ఉండదు కదరా. ఇలాగే చేపల పులుసు కప్పల పులుసు అంటూ ఉండు, రేపు నిన్ను ఎవత్తి పెళ్లి చేసుకోదు. అమ్మా నా పరువు తీకమ్మా. నా కోపం వచ్చిందంటే ఒక అమ్మాయి నన్ను ఐ లవ్ యూ అన్నదన్న నిజాన్ని నీకు చెప్పేస్తా. ఐ లవ్ యూనా అంటే? నాన్నగారు నీకు అలాంటిదేం చెప్పలేదమ్మా? లేదురా, నువ్వే చెప్పు. ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని. నేను కాదురా, నువ్వే చెప్పు. ఐ లవ్ యూ అంటే చెప్పను. చెప్పలేకనా లేక నీకు ధైర్యం లేకనా? ధైర్యం ఎందుకు లేదు, ఆ అమ్మాయి ప్రేమిస్తున్నానంటోంది. కానీ నా పరిస్థితే బాలేదు. నీకేమిట్రా, కష్టపడి పనిచేస్తావు, నీ సుఖాన్ని కూడా మర్చిపోయి 10 మంది కష్టం గురించి ఆలోచిస్తావు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ ఆడపిల్లైనా పెట్టి పుట్టుండాలరా. లక్షలకు లక్షల ఎనపెట్లో గుడ్లు పెట్టే ధనవంతుల పిల్ల మాతను, నేనేమో పేదవాణ్ణి. ఏం చెప్పమంటావు? ఎవర్రా ఆ పిల్ల? స్వప్న. నమస్తే. షిప్పింగ్ కంపెనీ ధర్మరాజు గారు మా డాడీ. నేను విజయ్. వద్దమ్మా, భూమికి ఆకాశానికి పొత్తు కుదరదు. డబ్బున్న వాళ్లతో సంబంధం, నిప్పుతో చెలగాటం. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదండి? ఎంత నిప్పైనా నీళ్లు పోస్తే ఆరిపోతుంది. ప్రేమ సముద్రం అంత గొప్పది, ఏ శక్తి దాని ముందు నిలవలేదు. డబ్బు కట్టలే మా ఇద్దరి మధ్య అడ్డుగోడలైతే ఆ డబ్బుని ఈ క్షణంలో వదిలేస్తాను. మా పెళ్లి జరగాలి, జరిగి తీరుతుంది. దట్స్ ఆల్. వస్తానత్తయ్య. పెద్ద హీరోలా అమ్ముతా అన్ని చెప్తానను ఉట్టి దత్తోజనం. నువ్వు లవ్ చేయడానికి నా చెల్లెలే దొరికిందారా రాస్కెల్?
వాడి తరఫున నేను సారే చెప్తున్నాను. పద. సాటి మనిషి ప్రాణాలు తీసే తత్వం రాక్షసులది జంతువులది తప్ప మనుషులది కాదు. అది మార్చుకోవడానికి ప్రయత్నించు. నోర్మై, వీటన్నిటికీ అసలు కారణం నువ్వు. నిన్ను కాళ్ళు వెరగొట్టి ఇంట్లో కూర్చోబెడితే గాని ఈ ఇంటి పరువు నిలబడదు. ఈ ఇంటి పరువు తీసింది నేను కాదు, నువ్వు. ఏంటే వాగుతున్నావు? మన ఎంగిలి మెతుకులు తిని బతికి ఆ విజయగాడితో నీ రామాయణం ఏంటే? రామాయణం కాదు, ప్రేమాయణం. ఎస్, నువ్వే నిలదీసి అడుగుతున్నావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నేను విజయ్ని ప్రేమిస్తున్నాను, అతనే పెళ్లి చేసుకుంటాను. మన గౌరవం, అంతస్తు, ప్రతిష్ట అన్ని వదిలేసి ఆఫ్టర్ ఆల్ ఒక లేబర్ వదిన పెళ్లి చేసుకుంటావా? నువ్వే వడరా దాన్ని కొట్టడానికి? ఈ ఇంట్లో నీకున్న హక్కు దానికి ఉంది. మన స్టేటస్ గురించి నీకే కాదు, దానికి తెలుసు. తెలిసేనా నయా పైసా విలువ చేయనా విజయగాడిని? షట్ అప్. ఈ నిమిషంలో నిన్ను గెట్ అవుట్ అంటే నీ విలువ కూడా ఆ పైసానే. మరుక్షణం ఆ విజయ్కి వెల్కమ్ చెప్తే వాడు కోటీశ్వరుడైపోతాడు. నీ హద్దుల్లో నువ్వుండు. అవుట్ అవుట్. ఇట్స్ ఆల్ రైట్ డియర్, వెళ్ళు. ఓకే. రోడ్డు పక్క మనుషుల గురించి ఆలోచించిన మళ్ళాంటి వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చునే ఆలోచించాలరా. దిగకూడదు, దిగజారకూడదు. ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్. ఆ విజయ విషయంలో మొదటి నుంచే నువ్వు ఓవర్గా వెడుతున్నావు. అది నీ తెలివి తక్కువతనం, ఆవేశం. వాటిని వదిలే. కమ్ ఆన్, టేక్ ఇట్. ఇన్ఫాక్ట్ ఐ వుడ్ సజెస్ట్ ఆ విజయ్ గారి గురించి నువ్వు మర్చిపో. వాడిని ఎప్పుడు ఎక్కడ ఎలా నొక్కాలో నాకు తెలుసు. ఐ విల్ డూ ఇట్. విజయ్ బాబు, అరే ఏంటన్నా, ఏంటిలా వచ్చావు? స్వప్నమ్మ గారు పంపించారు. సాయంత్రం అప్సరా హోటల్లో పార్టీ ఉందట. మిమ్మల్ని సూట్ వేసుకొని రమ్మని చెప్పారు. ఏం పార్టీ? నేను నాకేం తెలియదు, స్వప్నమ్మ గారు చెప్పమన్నారు. వస్తా. ఏమిట్రా? స్వప్న ఈ సూట్ పంపించింది. నన్ను వేసుకుని పార్టీకి రమ్మందట. తప్పే ఉంది? అది కాదమ్మా, నేను సూట్ వేసుకెళ్తే. అయ్యో, ఆశగా పంపింది, వేసుకుని వెళ్ళరా. హలో మిస్టర్ శ్రీధర్, వెల్కమ్ 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 టు ది పార్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. హౌ ఆర్ యు సర్? ప్లీజ్ కమ్. Hello, Vijay. My compliment. Come on. Come. Please come. Ladies and gentlemen, let me present to you the man of the evening, Vijay. Vijay Kumar. Vijay, I like your punctuality, you know. But friends, he is not an ordinary person. వీరు మన కంపెనీలో పెద్ద ఇంపార్టెంట్ పర్సనాలిటీ, యునో. వీరు ఏం పని చేస్తారు మీరు? శరత్? దాట్స్ రైట్, ట్రక్ డ్రైవర్, యునో. నాట్ ఓన్లీ దాట్, పెద్ద ఇంపార్టెంట్ కార్మిక లీడర్ కూడా. వర్కర్స్ అందరికీ దేవుడు. ఎప్పుడు కాకి డ్రెస్సే. కానీ ఈ రోజు పెద్దవాళ్ళం పార్టీకి పిలిచాం కదా, అందుకే ఈ రోజు మాత్రం, ఇప్పుడు మాత్రం స్పెషల్ సూట్ వేసుకొచ్చారు. అవును, ఈ కోటు ఖరీదెంత నీకు తెలియదు కదా? దాని ఖరీదు 1240 రూపీస్. అతనికి తెలియదు, ఎందుకంటే అది నేను పంపించిన కోటు గనక. ఈ ప్యాంటు ఖరీదెంతో తెలుసా? తెలియదు. నీ కాలి కింద నా కార్పెట్ ఖరీదెంతో తెలుసా? అది కూడా తెలియదు. ఇతనికి ఏమీ తెలియదు పాపం. కానీ నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనే ఆశ మాత్రం ఉంది. Yes, he wants to marry my daughter. వీడికి ప్రేమ, అది మన స్వప్నతో. వీడి భాషలో ప్రేమ, మన భాషలో చీటింగ్, బ్లాక్మెయిలింగ్, న్యూసెన్స్. చూడు, నువ్వు రోడ్డు మీద నడిచే మనిషి. రిక్షా ఎక్కాలని ఆశపడు, అంతేగాని విమానం ఎక్కాలని ప్రయత్నించు. పాతాళానికి వెళ్ళిపో. నౌ గెట్ అవుట్.
మిస్టర్ విజయ్, ఇంకోసారి మా స్వప్నం చూసావో డాడీ చెప్పారే, చీటింగ్, బ్లాక్ మెయిలింగ్ అండ్ న్యూసెన్స్, ఈ కేసులని పెట్టి జైలుకు పంపిస్తాం. అండ్ నౌ దిస్ ఇస్ ద వే అవుట్. పది స్కాచ్ బాటిల్, 10 డబ్బున్న కుక్కలు, నాకు సూట్, మొత్తం 10,000 ఖర్చు. ఎందుకు? అదే మీ అమ్మాయికున్న స్పీడ్కి ఎక్కడ నాతో లేచిపోతుందోనని భయపడి నాకు వార్నింగ్ ఇవ్వడానికి ఇంత సెటప్. వర్కౌట్ కాదు. కానీ నేననుకుంటే పావలా కుంకం, పావలా పసుపు కొమ్ము, పావలా పసుపు తాడు, 30 ఖర్చు పెడితే నేను నీకు బావనవుతా.